Step here. Wearing headphones. Yes, చాలా పెద్ద. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు మీతో ఒక మంచి లంచ్ బాక్స్ అండ్ స్నాక్ బాక్స్ రెసిపీ కూడా షేర్ చేసుకుంటాను. పర్టికులర్గా మీ పిల్లల కోసం తప్పకుండా ట్రై చేయండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఇదైతే మా అనదర్ డే ఇన్ బెంగళూరు. మార్నింగే గడప ముగ్గుతో డే అయితే స్టార్ట్ చేశారు అత్తయ్య గారు. మామూలు బేసిక్ క్లీనింగ్ అలాంటివన్నీ అయిపోయాయి. సో వచ్చినప్పటి నుంచి గడప ముగ్గు పెట్టడం కుదరలేదని ఈరోజు స్పెషల్గా మార్నింగ్ ఆ పని అయితే స్టార్ట్ చేశారు. మనలాగా సింపుల్గా కాదు, చాలా డీటెయిల్డ్గా మన గడప ముగ్గు వేసే ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు చేసినట్టు మన బియ్యపు పిండి, పసుపు, కుంకుమతోనే చక్కగా చేశారు. పెయింట్స్ ఏం లేకుండానే. గడప ముగ్గు పెట్టుకోవడానికి కావాల్సిన టూల్స్ కూడా చాలా సింపుల్. ఆల్రెడీ మనం యూజ్ చేసిన అగరబత్తి స్టిక్ ఒకటి అండ్ ఒక ఇయర్ బడ్ ఉంటే చాలు, చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఎంత క్యాజువల్గా వేసేస్తున్నారో మీరు చూసారు కదా. ఇలాంటి ఓపిక్గా చేసే పనులన్నీ పెద్దవాళ్ళ వల్లే అవుతాయి, మన వల్ల అసలు కాదు. పొడి ముగ్గు వేస్తే ఏమవుతుందంటే యాక్చువల్గా నార్మల్ బియ్యం పిండితో వేసేస్తూ ఉంటారు. ఇక్కడ గాలి బాగా వస్తూ ఉండడం వల్ల ఆ పొడి ముగ్గు ఈవినింగ్ వరకే ఇలా ఎగిరిపోయినట్టు అవుతుంది. బియ్యం పిండితో వేస్తాం కాబట్టి గడప మీద. అందుకని ఈసారి ఇలా బియ్యం పిండిని తడిపి నీట్గా గడప ముగ్గు అయితే పెట్టారు. పెట్టడానికి ఒక 2 hours టైమే పట్టింది. నేను 2 hours వీడియోలో ఇంక్లూడ్ చేయను కాబట్టి ఇలా కట్ షార్ట్ చేసి పెట్టాను. ఇంకా గుమ్మం ముందు పెట్టేసిన తర్వాత లోపల దేవుడి మందిరం ఉంది కదా, ఆ గడప దగ్గర కూడా ఇలా నీట్గా అయితే పెట్టేశారు. ఓపిక అసలు మామూలు ఓపిక కాదు. 2 గడపలకి కలిపి ఒక 3 hours టైం అయితే పట్టేసింది. ఇంకా గడప ముగ్గులన్నీ పెట్టడం అయిపోయిన తర్వాత నార్మల్గా పూజ చేసేసుకున్నాం. అండ్ ఆ తర్వాత మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవన్నీ నేనేం రికార్డ్ చేయలేదులేండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఆనియన్ దోశ వేసుకొని తిన్నాం. రెగ్యులర్గా వేసుకునే ఆనియన్ దోశ కదా, అందుకే నేనైతే స్పెషల్గా రికార్డ్ చేయలేదు. అండ్ ఇప్పుడైతే మీతో ఒక ఎమ్మియెస్ట్ ఎగ్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే షేర్ చేసుకుంటాను. ఇది మీరు పిల్లలకి ఇవ్వచ్చు, మీ హస్బెండ్ లంచ్ బాక్స్లో ఇవ్వచ్చు, ఎవరికి ఇచ్చినా సరే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంతకీ కర్రీ నేమ్ ఏంటో చెప్పలేదు కదా, గోబీ ఎగ్ బుర్జీ. మనం నార్మల్గా గోబీ ఎగ్ బుర్జీ చేసుకుంటూ ఉంటారు చాలామంది, బట్ ఇదైతే మా అత్తయ్య స్టైల్ సూపర్ టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు పిల్లలకి ఇచ్చేలా ఉంటే దీనిలో ఫైనల్గా కర్రీ అంతా అయిపోయాక రైస్ మిక్స్ చేసి ఇచ్చేయచ్చు, లేదా సపరేట్గా ఇచ్చినా కూడా చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవడానికన్నా ముందే వెజిటబుల్స్ చాప్ చేసుకోవాలి. మీరు ఆనియన్స్ ఎంత సన్నగా అయితే కట్ చేసుకుంటారో గోబీని కూడా అంత సన్నగా కట్ చేసుకోవాలి. అప్పుడు గోబీ సపరేట్గా కాకుండా ఆనియన్స్తో పాటు కలిసిపోతుంది. ఇంకా ప్యాన్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయిల్ వేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని మీరు ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గోబీని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత లైట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, గోబీ మగ్గడానికి మీరు లిడ్ క్లోజ్ చేయండి. దీనిలో మనం వాటర్ ఏం యాడ్ చేయం కాబట్టి వచ్చే స్టీమ్తోనే వెజిటేబుల్ అంతా కుక్ అవ్వాలి. ఆనియన్స్ మగ్గడానికి పెద్దగా టైం పట్టదు, కానీ గోబీ కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి మీరు అలా లిడ్ క్లోజ్ చేసుకొని మంచిగా స్టీమ్ కుక్ చేసుకోండి. కుకింగ్ ప్రాసెస్ మీరు గోబీని ఎలా చాప్ చేసుకుంటారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి రెండింటిని ఈక్వల్గా చాప్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేశారు అత్తయ్య, అదే పుదీనా. ఈ పుదీనా ఫ్లేవర్తో ఎగ్ గోబీ బుర్జీ అసలు వేరే లెవెల్లో ఉంటుంది. పేస్ట్ చేసి యాడ్ చేసుకోకండి. మీరు పేస్ట్ యాడ్ చేస్తే ఏంటంటే కర్రీ అంతా గ్రీన్గా అయిపోద్ది, అదొక రకంగా ఉంటుంది. జస్ట్ మీరు పుదీనాని బాగా సన్నగా, వీలైనంత సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకొని ఆ పుదీనా కూడా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేయండి. ఆ తర్వాత ఇంకా మన వెజిటబుల్స్ మగ్గిపోయాయి అనుకున్నప్పుడు ఒక గ్లాస్ పాలు అయితే యాడ్ చేసుకున్నారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎగ్ బుర్జీలో చాలామంది పాలు యాడ్ చేస్తూ ఉంటారు కదా, అదే కంపల్సరీ యాడ్ చేస్తారు. దీనివల్ల మన కర్రీకి ఒక మంచి టేస్ట్ రావడంతో పాటు పాలు యాడ్ చేయడం వల్ల కర్రీ అయితే ఒదుగుతుంది. ఇంకా ఎగ్ యాడ్ చేయకుండా ఇక్కడ వరకు పాల ఉక్కిరని కూడా చాలామంది చేసుకుంటూ ఉంటారు, ఓన్లీ ఆనియన్స్తో పాలు పోసుకొని. ఇంకా మీరు పాలు పోసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే
పాలు మంచిగా మీకు పన్నీర్ ఫామ్లో వచ్చేస్తాయి ఆనియన్స్లో, అండ్ ఆయిల్ కూడా సపరేట్ అయిపోతుంది. ఆ టైంలో మీకు ఎన్ని ఎగ్స్ కావాలో అన్ని ఎగ్స్ యాడ్ చేసేసుకొని ఇలా చిన్నగా మిక్స్ చేసి మళ్ళీ లిడ్ క్లోజ్ చేసేసారంటే తర్వాత మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఎగ్ని స్క్రాంబుల్ చేసుకోవాలి. మళ్ళీ స్క్రాంబుల్ చేసిన తర్వాత కూడా మూత తీసేసి ఓపెన్లో ఫ్రై చేయాలి. మీరు ఎక్కువసేపు మూత పెట్టి ఉంచేయకండి. ఎగ్స్ స్క్రాంబుల్ చేసేసాక మీకు ఆ వాటర్ వస్తూ ఉంటుంది కదా స్టీమ్ నుంచి, అప్పుడు ఎంతసేపు ఫ్రై చేసినా కర్రీ డ్రైగా రాదు, అలా మాయిశ్చర్డ్గా ఉంటుంది. కాబట్టి వన్స్ మీరు స్క్రాంబుల్ చేసేసుకున్నాక ఓపెన్ కుకింగ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కొంచెం మిరియాల పొడి, కొద్దిగా ధనియా పౌడర్ అయితే యాడ్ చేశారు అంతే, గరం మసాలా యాడ్ చేయకుండా. ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నామంటే యమ్మీ యమ్మీ కర్రీ రెడీ అయిపోయినట్టే. హాయ్ తల్లి, ఎక్కడికి వెళ్ళినా నీకంటూ ఒక ప్లేస్ ఇలా క్రియేట్ చేసేసుకుంటావు కదా. ఓకే, ఉన్నాయి. So first అయితే ఒక mouse pad ఉంది. This is a notebook which I made as a mouse pad. Where is mouse? When I used it. Okay. When I used the mouse, I used it. And here is my hand grip. And ఇక్కడ candle, నా flower clutcher and ఈ moving sandscapes పెట్టా. ఇది ఇలా పడుతూ ఉంటాయి స్లోగా. ఇప్పుడు పైన నుంచి అంతా ఇక్కడ పడింది. అండ్ ఇక్కడ మిస్టర్ పియర్ హెడ్ఫోన్స్ పెట్టుకున్నాడంట. ఎస్, చాలా పెద్ద లార్జ్. ఇక్కడ బాక్స్, ఇంకా కొన్ని బుక్స్ పెట్టుకున్నా. ఇప్పుడు నేను ఆలివర్ ట్విస్ట్ చదువుతున్నా. అండ్ నా పెన్సిల్ కేస్ అండ్ ఒక బాటిల్ అండ్ ఒక పెన్స్ స్టాండ్. అండ్ ఇక్కడ నా లిటిల్ జాయ్స్, ఇక్కడ నా బుక్స్, నా ట్రాకర్, అది బుక్స్, అది నా టేబుల్. దిస్ ఇస్ అ వెరీ నైస్ టేబుల్. ఓకే, సూపర్. ఎస్, ఓకే, ఎంజాయ్. ఇంకా అదే మా అమ్మాయి స్టోరీ అయితే ఎక్కడున్నా సరే తనకు తను ఒక జోన్ క్రియేట్ చేసుకొని చాలా బిజీగా ఉంటుంది. అండ్ ఈరోజు మీ కిడ్స్ స్నాక్ బాక్స్ రెసిపీకి వచ్చేసరికి సంపంగి పువ్వులు, పనసతొనలు చాలా ప్లేసెస్లో చాలా పేర్లతో పిలుస్తూ ఉంటారు. మైదా పిండితో చేసే స్నాక్ ఐటమ్. మేమైతే మా సైడ్ వీటిని ఇలంబరాలు, ఇలంబరం పూలని పిలుస్తూ ఉంటారు. మీ సైడ్ ఈ స్నాక్ని ఏమంటారు అనేది స్నాక్ చివరి వరకు చూసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. పక్కా కొలతలతో నేనైతే చెప్తాను, మీరు ఇదే ఫాలో అవుతూ చేయండి, సూపర్ పర్ఫెక్ట్గా వస్తాయి. ముందైతే 1/2 kg మైదా తీసుకున్నారు అత్తయ్య గారు. 1/2 kg మైదాలో మీరు 150 grams నెయ్యి అయితే యాడ్ చేసి, నెయ్యిని వేడి చేసి యాడ్ చేసి ఫస్ట్ పొడి పిండిలోనే మిక్స్ చేసుకోండి. ఇప్పుడు నేను చూపించాను కదా పిండి ఎలా ఫామ్ అవుతుంది అంటే మీ స్నాక్ ఏదైతే ఉందో అది మంచి క్రిస్పీగా వస్తుంది. ఇంకా నెయ్యితో అలా పిండినంతా మిక్స్ చేసిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా మిక్స్ చేసుకోవాలి. మరీ మెత్తగా మిక్స్ చేసేసుకోకండి, కొంచెం గట్టిగా ఉండేలానే చూసుకుంటే బాగుంటుంది. బాగా ఎక్కువ లూజ్ అయిపోయింది అనుకోండి పిండి, మళ్ళీ చపాతీ పిండిలా నొక్కడం కష్టమైపోద్ది. కాబట్టి ఇంకా అలా అంతా మిక్స్ చేసేసి దాన్ని ఒక 10 minutes రెస్ట్ కోసం పక్కన పెట్టేసేయండి. ఇంకా ఆ తర్వాత మళ్ళీ పిండిని బాగా నీట్ చేసుకోవాలి. ఈ నీట్ చేయడంలోనే అంతా ఉంటుంది. అంటే మీరు ఎంత బాగా నీట్ చేసి బాల్స్ చేసుకుంటే మీరు చపాతీ నొక్కుతూ ఉన్నప్పుడు అంత మంచిగా సాగుతుంది. మైదా కదా, ఈ నీట్ చేయడంలోనే మీరు చేసే చపాతీ ఎంత పలచగా కావాలంటే అంత పలచగా వస్తుంది. అది ఎంత పలచగా వస్తే మీ స్నాక్ అంత క్రిస్పీగా అయితే వస్తుంది. ఇంక ఇక్కడ మా అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ లేకుండా పనులు అయితే జరగవు కదా, సో వచ్చేసింది నేను చేస్తానని. ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఈ కిచెన్ కౌంటర్ టాప్ బాగా స్పేషియస్గా ఉండడం వల్ల ఎవ్రీడే నైట్ అత్తయ్య డిన్నర్ ప్రిపేర్ చేసేప్పుడు తనైతే ఇక్కడే కూర్చుంటుంది, చపాతీలో హెల్ప్ చేస్తుంది, రోల్స్ చేయడం అవన్నిట్లో. ఇంక ఈరోజు కూడా ఇలా అలాంటిదే అవుతుంది కదా, అందుకని నేను చేస్తానని వచ్చింది. సరే ఇంకా అత్తయ్య తన కోసం కొంచెం పిండి తీసి పక్కన ఇచ్చేసి చిన్న చిన్న బాల్స్లా చేయమ్మా అని ఇచ్చారు. గులాబ్ జామ్ సైజులో చేస్తే సరిపోతుందా అని అడిగింది. ఓకే అని అన్నారు. ఎగ్జాక్ట్గా అన్ని చిన్న చిన్నగా గులాబ్ జామ్ సైజులోనే చేసింది. ఇంకా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా, బాగా నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోండి. మరీ పెద్దవి చేసుకోవద్దు. మరీ పెద్దవి చేసుకుంటే ఇవి ఫ్లవర్స్ ఎక్కువ పెద్దగా వచ్చేస్తాయి అండ్ మీకు ప్యాన్లో సరిపోవు కాబట్టి సరిగ్గా ఫ్రై అవ్వదు. ఇక్కడ అత్తయ్య అయితే ఒక 3-4 చపాతీలు ముందే నొక్కి పెట్టేసుకుంటున్నారు. తర్వాత ఎలా కట్ చేయాలి ఏంటి అనేది మీకు డీటెయిల్డ్గా షేర్ చేస్తాను. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేసి హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి యూట్యూబ్ మన వీడియోస్ని అయితే రికమెండ్ చేస్తుంది. సో మీ కంటెంట్ కనుక నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది నాతో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు నాతో ఇంటరాక్ట్ అవ్వడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీరు కనుక నా రెసిపీస్ ఏమైనా ట్రై చేసి ఉంటే
ఆ ఫొటోస్ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితోనే ఇన్స్టా అకౌంట్ కూడా ఉంది. అక్కడ మీరు నాకు డిఎం చేయొచ్చు, నాతో మాట్లాడొచ్చు, మీరు ట్రై చేసిన రెసిపీస్ అన్నీ నాతో షేర్ చేసుకోవచ్చు. ఇంకా చపాతీలని వీలైనంత పల్చగా చిన్న సైజులో నొక్కుకోవడానికి ట్రై చేయండి. రౌండ్ షేప్ మెయింటైన్ చేయగలిగితే మీరు తర్వాత అంటే షేప్ చేసేసిన తర్వాత ఎక్కువ కట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఇంకా తర్వాత ఇలా సన్నగా కట్స్ అయితే పెట్టుకొని వాటిని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసుకున్నారంటే రెడీ అయిపోయినట్టే. ఇవన్నీ మీరు ఒక 20-25 అలా రెడీ చేసి పెట్టేసుకున్నారంటే ఆ తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి చేయడమే లేట్ అవుతుంది, ఫ్రై చేయడం త్వరగానే అయిపోద్ది ఫాస్ట్గా. ఇంకా ఎడ్జెస్ కూడా మీకు ఏమైనా ఎక్స్ట్రా అనిపిస్తుంది అంటే మాత్రం వాటిని కట్ చేసేసుకోండి, లేదంటే అవి సరిగ్గా ఫ్రై అవ్వవు. అండ్ ఎక్కువ అలా ఎడ్జెస్లో ఉన్నా కూడా బాగుండదు కాబట్టి నీట్గా వాటిని సైడ్స్ మీరు ఇంకా ప్రజెంటబుల్గా ఉండడానికి ఎలా అడ్జస్ట్ చేసుకుంటారు అనేది సపరేట్గా కుకింగ్ చేసే వాళ్ళకి చెప్పక్కర్లేదు కదా. అలా స్నాక్ కానీ ఫుడ్ కానీ ఎప్పుడైనా తినడానికే కాదు చూడడానికి కూడా బాగుండాలి. మీరు ఈ కుకింగ్ కాంపిటీషన్స్లో చూసినట్టయితే ప్రజెంటేషన్ కూడా ఇంపార్టెంట్ అంటారు కదా. ఇంట్లో కుకింగ్లో ప్రజెంటేషన్ అనేది పక్కన పెడితే అట్లీస్ట్ చూడడానికి బాగుండాలి. ఒక్కొక్క షేప్లో ఒక్కొక్క డైరెక్షన్లో వంకర్ టింకర్లుగా కాకుండా మంచి షేప్లో ఉంటే బాగుంటుంది కాబట్టి చక్కగా చూసి షేప్ చేసుకోండి. చపాతీ మాత్రం వీలైనంత పల్చగా నొక్కుకోవడం అస్సలు మర్చిపోకండి, దానివల్లే క్రిస్పీగా ఉంటాయి. అది కొంచెం మందంగా ఉన్నా సరే మీరు ఎంత ఫ్రై చేసుకున్నా కొంచెం మెత్తగా ఉంటుంది. మనం ఎంత నెయ్యి యాడ్ చేసినా మైదా ఎప్పుడైనా క్రిస్పీగా ఉండాలంటే దాన్ని పల్చగా నొక్కున్నప్పుడే క్రిస్పీగా అయితే ఉంటుంది. మా హస్బెండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి చేసి పెట్టి అత్తయ్యకి అయితే బాగానే చేదిరిగింది, కానీ నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఏదో చపాతీ నొక్కడం అవ్వలేదు, ఇలా ఫోల్డ్ చేయడం కూడా అవ్వలేదు. సో తనే కొంచెం అలా మేనేజ్ చేసుకున్నారు. మధ్యలో వీలైనంత వరకు ఏదో ఉడతా భక్తి సాయం అంటారు కదా, అలాంటివి చేశాను. కానీ మోస్ట్లీ అన్నీ మొత్తం అత్తయ్య చేశారు, నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఇంకా ఒక 20-25 రెడీ అయిపోయినాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేసుకున్నాం. ఈ ఫ్రై మాత్రం నేను చేశానులేండి, ఇదే ఉంది ఎవరన్నా చేస్తారు. ఇందులో మేజర్ అండ్ ఇంపార్టెంట్ ఛాలెంజింగ్ టాస్క్ ఏదన్నా ఉందంటే అది చపాతీ పల్చగా నొక్కడం అండ్ కట్స్ పెట్టి ఇలా నీట్గా సంపంగి పువ్వులకి ఒక షేప్ తీసుకురావడం అనేది ఇంపార్టెంట్. సో ఆ ఛాలెంజింగ్ టాస్క్ అంతా సీనియర్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ అత్తయ్య వల్లే అయింది. మనం ఎంత ట్రై చేసిన వల్ల కాలేదు. స్లోగా చిన్న క్వాంటిటీస్లో ట్రై చేయమ్మా వస్తుంది నీకు అని అన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్పేశారు. ఏ రెసిపీ అయినా అలా చెప్తూ ఉంటారు. తర్వాత నేను దాన్ని చిన్న క్వాంటిటీస్లో పాప కోసం ట్రై చేస్తాను కదా, అప్పుడైతే ఒక్కొక్కసారి హిట్టా ఫట్టా అంటే అప్పుడప్పుడు ఫట్ అవుతుంది, మోస్ట్లీ హిట్టే అవుతుంది అనుకోండి. సో ఈ సంపంగి పూల రెసిపీకి కావాల్సిన టిప్స్ అన్నీ నేను తీసుకోవడంతో పాటు మీకు కూడా ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. సో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. వీడియో ఎలా అనిపించిందో కూడా తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ఇంక ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్లేమ్ విషయానికి వస్తే ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. డీప్ ఫ్రై చేసుకునేప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఆయిల్ హీట్ అయిన తర్వాత వేయడమే. ఎప్పుడన్నా ఆయిల్ వేడి తగ్గిపోతుంది అనుకున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ హీట్ అయ్యేలా చూసుకోండి. ఏం లేదు, ఇవి లేయర్స్లా ఉన్నాయి కదా, లోపల వరకు ఆయిల్ వెళ్ళాలి, కుక్ అవ్వాలి అంటే కొంచెం ఈ జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి. అలానే ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తామంటే మైదా కాబట్టి పైనేమో ఫాస్ట్గా కలర్ వచ్చేస్తుంది, లోపలేమో అస్సలు కుక్ అవ్వదు, మెత్తగా ఉంటుంది. కాబట్టి ఆయిల్ని బాగా హీట్ అవ్వనిచ్చి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆ తర్వాత అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఎంత గుల్లగా వచ్చాయంటే అసలు సూపర్ క్రిస్పీగా అయితే వచ్చాయి. ఇంకా అవి అత్తయ్య చేస్తున్నారు, నేనైతే ఇలా డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇంకో ఆల్మోస్ట్ అయిపోతున్నాయి, ఇంకొక 10-12 ఉన్నాయి అనుకున్న టైంలో మీరు పాకానికి పెడితే సరిపోతుంది. పాకానికి కావాల్సిన మెజర్మెంట్స్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఇంకా అలా బ్యాక్ టు బ్యాక్ అన్నీ సూపర్ ఫాస్ట్గా ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఆ ప్రెస్ చేయడం షేప్ చేయడమే లేట్, కానీ ఫ్రై చేయడం ఈజీగా అయిపోద్ది. చూస్తున్నారు కదా, జస్ట్ ఫ్లేమ్ని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మీరు అన్ని సైడ్స్ రొటేట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఈ ఛానల్లో 3 days a week అంటే మండే, వెన్స్డే, ఫ్రైడే వీడియోస్ వస్తాయి కదా. మీకు ఎవరికైనా డైలీ వ్లాగ్స్ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన సెకండ్ ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్ లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, పిన్ కామెంట్లో పిన్ చేసి ఉంటాను. అక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు మిగతా 3 రోజులు వీడియోస్ ఆ ఛానల్లో చూడొచ్చు. అంటే ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. సో డైలీ వ్లాగ్స్ చూడాలంటే 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకున్నారంటే రిత్కృతి స్వీట్ హోమ్లో ఆఫ్టర్నూన్ 1 o'clockకి వీడియో వస్తే తెలుగు లైఫ్ స్టైల్ వ్లాగ్స్లో మార్నింగ్ 10 o'clockకి వీడియో వస్తుంది ఆల్టర్నేట్ డేస్లో. సో ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక నేను చెప్పినట్టే ఆల్మోస్ట్ అన్నీ ఇలా రెడీ అయిపోయినాయి. ఇంకొక 10-15 ఉన్నాయిలేండి. ఈ టైంలో మనం పాకానికి రెడీ చేసేసుకుందాం. పాకం కోసం థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకోండి. మనం 1/2 kg మైదా పిండి తీసుకున్నాం కదా, 1/2 kg మైదా పిండికి 1/2 లీటర్ వాటర్ పడుతుంది అండ్ 350 grams షుగర్ అయితే సరిపోతుంది. సిరప్ కరెక్ట్గా ఉంటుంది. అంటే మీరు 1/2 kg మైదా పిండితో సంపంగి పూలు చేసుకుంటే ఈ పాకం పర్ఫెక్ట్, ఇంకా మీకు పాకం మిగలదు, మంచిగా సరిపోతుంది. సో థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని అందులో ముందుగా ఒక 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేశాను. వాటర్ కొంచెం వేడైన తర్వాత అందులో 350 grams షుగర్ అయితే యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. దీనికి లేత పాకం అయితే వస్తే సరిపోతుంది. మరి ముద్ర పాకం, తీగ పాకం ఇలాంటివి ఏం అవసరం లేదు. లేత పాకం అయితే సరిపోతుంది. అంటే షుగర్ కరిగిపోయింది అండ్ ఇప్పుడు అత్తయ్య గారు పాకం అయితే చెక్ చేస్తున్నారు. ఇంకా పాకం వచ్చేసింది అనుకున్నప్పుడు అందులో ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. ఇంతకీ ఈ స్నాక్ మీలో ఎంతమందికి తెలుసు? మీరు చేస్తారా? అబ్బాయి ఇంత ప్రాసెస్ కష్టం అని మానేస్తారా అనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ మీ ఏరియాలో దీన్ని ఏమని పిలుస్తారు, మీరు ఏ ఏరియా నుంచి మన వీడియోస్ చూస్తున్నారు అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. నేను మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఈ ప్రాసెస్ అంతా అవుతున్నంతసేపు నేను మా అత్తయ్య గారితో ఒకటే విషయం అన్నాను, కజ్జికాయలకి మౌల్డ్స్ ఉన్నట్టు వీటికి కూడా మౌల్డ్స్ ఉంటే ఈజీగా పని అయిపోద్ది కదా అని. కూడా వస్తాయమ్మా, వెయిట్ చేయి, అన్నీ వస్తున్నాయి కదా అని అన్నారు. ఇంక ఈ సీక్రెట్ ఇంగ్రీడియంట్ లెమన్ స్క్వీజ్ చేస్తాం కదా మనం షుగర్ సిరప్ చేసుకున్నప్పుడు. మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరైనా తెలియకుండా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే షుగర్ సిరప్ గట్టి పడిపోకుండా సిరప్ లాగా అలానే ఉండాలి. అంటే పైన వైట్ లేయర్లా ఫామ్ అయిపోద్ది కదా గడ్డ కట్టినప్పుడు, అలా అవ్వకుండా ఉండాలంటే లెమన్ని స్క్వీజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా స్టవ్ని ఆన్లోనే ఉంచి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మీరు ఇలా 2-3 మీరు అంటే పెట్టిన బౌల్ కెపాసిటీని బట్టి ఉంటుంది కదా. మీరు కడాయిలో పెట్టారనుకోండి వెడల్పుగా ఉంటుంది కాబట్టి కొన్ని వేసుకోవచ్చు. మేము ఇలా థిక్ బాటమ్ ఉన్న గిన్నె పెట్టాం కాబట్టి ట్రిప్కి 3-4 అలా వేసి మంచిగా అన్ని సైడ్స్ పాకం కోట్ అయ్యేలాగా రొటేట్ చేస్తూ కోట్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకోవడమే. ఇంకా ఇది బాగా చల్లారిపోయిన తర్వాత సూపర్ క్రిస్పీ స్నాక్ అయితే రెడీ అయిపోద్ది. ఇంతకీ దీనికి ఒక మౌల్డ్ ఉండొచ్చు అనే నా ఐడియా మీకు ఏమన్నా నచ్చిందా? ఏమంటారు? ఇలా ఉంటే మళ్ళాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా. మా అత్తయ్య గారిలాగా ఇంకా వంట చేయడంలో ఓపిక ఉన్న వాళ్ళు ఎలా అయినా చేస్తూ ఉంటారు. మళ్ళా ఓపిక లేకుండా సింపుల్గా పనులు అయిపోవాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇలాంటి మౌల్డ్స్ లాంటివి ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది కదా. నాకు అదే నడుస్తూ ఉంది ఈ ప్రాసెస్ అంతా అవుతున్నంతసేపు. ఫైనల్గా ఇలా సంపంగి పూలు, ఇలంబరం పూలు అయితే రెడీ అయిపోయాయి. సో ఈ ఎమ్మియెస్ట్ స్నాక్తో పాటు ఈరోజు వీడియో కూడా ఎండింగ్కి వచ్చేసింది. మళ్ళీ మండే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.